ఏపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. సోమవారం అప్పీల్ను లంచ్ మోషన్గా భావించి వెంటనే విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని అభ్యర్థించింది. ఈ అప్పీల్లో నిర్ణయం అత్యవసరమని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. అప్పీల్పై మంగళవారం విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీఎస్సీ 2018లో గ్రూప్ 1 పరీక్షల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2018లో ఇచ్చిన నోటిఫికేషన్లో ఎక్కడా కూడా మూల్యాంకనం డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తామని పేర్కొనలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరీక్షల నిర్వహణ అనంతరం జవాబు పత్రాలను డిజిటల్ మూల్యాంకనం చేసింది. దీనిపై అనేక మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు పరిశీలన తర్వాత మాన్యువల్ గా మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. అయితే మాన్యువల్ మూల్యాంకనం 2 సార్లు చేశారని అనేక మంది అభ్యర్థులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు దీనిపై విచారణ జరిపి పరీక్షా పత్రాలను 2-3 సార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఈ 2018లో విడుదల చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేసిన 163 మంది అధికారుల పరిస్థితి డోలాయమానంలో పడింది. దీంతో ఏపీఎస్సీ పరీక్షలపై గందరగోళం నెలకొంది. రెండవసారి మూల్యాంకనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు పలు ఆధారాలను మీడియాకు విడుదల చేశారు. గ్రూప్ 1 పరీక్షల ప్రశ్నాపత్రాలను దిద్దేందుకు మంగళగిరి హైలాండ్ లో వాల్యుయేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసి దానికి బందోబస్తు కావాలని గుంటూరు ఎస్సీకి రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. అదేవిధంగా బండిల్స్ కావాలని హైదరాబాద్ లో ఉన్న ఓ సంస్థకు రాసిన లేఖను సైతం చంద్రబాబు విడుదల చేశారు. కోర్టుకు అబద్దాలు చెప్పారని చంద్రబాబు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సింగిల్ జడ్జి ఇచ్చిన ఏపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష రద్దు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్సీ డివిజనల్ బెంచ్ లో సోమవారం సవాల్ చేసింది. అప్పీల్ను లంచ్ మోషన్ గా పరిగణించి వెంటనే విచారణ చేపట్టాలని కోరింది. కానీ ధర్మాసనం మాత్రం మంగళవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. దీంతో సింగిల్ జడ్జి తీర్పుపై ధర్మాసనం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.